శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 19వ అధ్యాయం చెప్పుకుందాం. ఈ అధ్యాయం చెప్పుకోవడానికి ముందుగా మా వీడియోలను ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. కావున అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచాల్సిందిగా కోరుతున్నాం. నైమిషారణ్యమునందు ఉన్నటువంటి మహామునులందరూ కలిసి చిదానంద రూపుడైనటువంటి మహావిష్ణువుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడివి, వేదవ్యాసుడివి, అద్వితీయుడివి, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడివి, సర్వాంతర్యామివి, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడేవాడివి, నిత్యుడివి, నిరాకారుడివి, సర్వజనులచే స్తుతించబడేవాడివి, ఓ మాధవ, నీకివే మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటి కూడా ఆధారభూతుడైనటువంటి సకల ప్రాణికోటికి ఆధారభూతుడవు ఓ నందనందన, మా స్వాగతము స్వీకరించు. నీ యొక్క దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ యొక్క సంసార బంధముల నుండి బయటపడలేకుండా ఉన్నాము. మమ్మల్ని ఉద్ధరించండి. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా కూడా నీ యొక్క దివ్య దర్శనము పొందలేరు. నీ యొక్క భక్తులకు మాత్రమే నీవు కనబడుతూ ఉంటావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణుడిని జ్ఞానసిద్ధుడు స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు నేనెంతో సంతోషించదని, నీవు ఏదైనా వరాన్ని కోరుకోమని చెప్పగా అందులోకి జ్ఞానసిద్ధుడు, ఓ ప్రద్యుమ్న, నేను ఈ యొక్క సంసార సాగరము నుండి విముక్తుడిని కాలేక శ్లేష్మమునందు పడినటువంటి ఈగవలే కొట్టుకొనుచూ ఉన్నాను. కనుక నీ యొక్క పాదపద్మములపై, నీ యొక్క పాదపద్మములపై ఎల్లప్పుడూ కూడా ధ్యానమునందు ఉండునట్లుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి కోరుకొనగా అందులకు శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే వరమిచ్చితిని. అదియు కాక మరి ఒక వరాన్ని కూడా ఇస్తున్నాను. ఈ యొక్క లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తూ ఉన్నారు. అట్టి వారిలో యొక్క పాపములు పోవుటకు ఒక వ్రతాన్ని కల్పిస్తూ ఉన్నాను. ఈ యొక్క వ్రతమును సర్వజనులు కూడా ఆచరించవచ్చును. సావధానుడివే వినుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతముగా పాల సముద్రము నందు ఉన్నటువంటి శేషశయ్యపై యోగ నిద్రలో ఉంటాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యం అని పేరు ఈ యొక్క కాలంలో చేయు వ్రతములు నాకు చాలా ప్రీతికరమైనవి. ఈ యొక్క వ్రతాన్ని చేయు వారులకు సకల పాపములు నశించి నా యొక్క సన్నిధికి వస్తూ ఉంటారు. ఈ యొక్క చాతుర్మాస్య వ్రతమును చేయని వారు నరక కూపన పడుతూ ఉంటారు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను. దీని యొక్క మహత్యాన్ని తెలిసి ఉండి కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయని వారికి, ఈ యొక్క వ్రతము యొక్క మహత్యము తెలిసి ఉండి కూడా ఈ యొక్క వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాపములు కలుగుతూ ఉంటాయి. వ్రతమును చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలిగే బాధలు ఉండవు. దీనికి నియమములు ఏమనగా, ఆషాఢ శుద్ధ దశమి మొదలుకుని శాకములు, శ్రావణ శుద్ధ మొదలుకుని పెరుగు, భాద్రపద శుద్ధ మొదలుకుని పాలును, ఆశ్వీజ శుద్ధ మొదలుకుని ఆశ్వీజ శుద్ధ దశమి మొదలుకుని పప్పు దినుసులు విసర్జించి భోజనం చేయవలను. నాయందు భక్తి కలవారిని పరీక్షించుటకై నేను ఈ విధంగా యోగ నిద్రయందు సేవిస్తూ ఉంటాను. ఇప్పుడు నీవు చెప్పినటువంటి స్తోత్రాన్ని 3 కాలముల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా యొక్క సన్నిధికి నిశ్చయముగా చేరతారు అని శ్రీమన్నారాయణుడు వరమిచ్చి మహాలక్ష్మితో సహా వైకుంఠానికి వెళ్ళిపోయారు. అప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, ఓ రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు మొదలగు మునులందరికీ కూడా చాతుర్మాస్య వ్రతం యొక్క మహత్యమును ఉపదేశించారు. ఈ వృత్తాంతమంతయు కూడా అంగీరస మహాముని ధనలోభునికి తెలియజేశారు. నేను నీకు వివరించాను. కావున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుటకు
స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును కూడా ఆచరించవచ్చును. శ్రీమన్నారాయణుని యొక్క ఉపదేశం ప్రకారము మునిపింగులందరూ కూడా ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి చేరుకున్నారు. ఇది ఏకవింశోధ్యాయము అనగా 19వ అధ్యాయం సంపూర్ణం. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క వీడియో గనక నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసింది. శుభం భూయాత్.